డెఫినెట్ గా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు. రైట్ రైట్ మస్తానా గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. రైట్, అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా లాభం ఎవరికి నష్టం ఎవరికి అనే చర్చ జరుగుతుంది. నిజంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం, అసలు ఈ జమిలీ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, జీ తెలుగు ప్రేక్షకులకు. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈ బిల్లుని తీసుకొస్తానికి ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. దానిలో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో కమిటీ వేయటం, అన్ని దాదాపు 47 పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవటం, దానిలో 15 పార్టీలు దీనికి వ్యతిరేకంగాను, మిగతా దాదాపు 30 పార్టీలు అనుకూలంగాను వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలో గత వారం రోజులుగా ఇదంతా నడుస్తా ఉంది. దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించడం జరిగింది. వీటికి సంబంధించి ఏదైతే 129వ రాజ్యాంగ సవరణ, అంటే మనకి జమిలీ ఎన్నికలకు సంబంధించింది, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ, ఈ రెండు ప్రవేశపెట్టేటప్పుడు మన న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఏం చెప్పారంటే, 83వ ఆర్టికల్, రాజ్యాంగంలో 83వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లోక్సభ కాల వ్యవధికి సంబంధించి అంశం అది. అదేవిధంగా 172 దానికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీల కాల వ్యవధి. ఈ రెండింటినీ కూడా సవరించి చట్టబద్ధంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను చట్టబద్ధంగా ఏకీకృతం చేసే విధంగా ఈ బిల్లులో మేము పొందుపరచడం జరిగింది అనేది చెప్పారు. అంటే రాజ్యాంగంలో ఏదైతే మౌలిక సూత్రాలకి ఉల్లంఘన లేకుండా వీటిని ప్రవేశపెడుతున్నట్టు దీనికి, అంటే ఎన్నికల ఖర్చులు కానీ ఏదైతే రామ్నాథ్ కోవింద్ ఇప్పుడు చెప్పిన 18,269 పేజీల నివేదికలో ఏవైతే పేర్కొన్నారో వాటికి సంబంధించి దేశానికి మేలు చేసేది, దేశ అభివృద్ధికి పురోగతికి మేలు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం ఇదంతా కూడా వివరించింది. దాంతో ఇందాక నా మిత్రులు బీజేపీ మిత్రులు చెప్పినట్టు ఇది ఇప్పుడే కాదు, 1983 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తమ వార్షిక నివేదికల్లో చెబుతూ వస్తుంది. అయితే దానికి సంబంధించి ప్రతిపక్షాలు పెద్దగా వాటిని పట్టించుకోలేదు. కానీ అదేవిధంగా 2019లో మన నరేంద్ర మోడీ గారు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దానిలో 3 పార్టీలు మాత్రమే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పి, ఎక్కువ పార్టీలు అనుకూలంగా చెప్పిన పరిస్థితి ఉందనేది కూడా దానిలో చెప్పారు. అయితే దీనికి సంబంధించింది మొత్తం చూసినట్లయితే మనకి ఇప్పుడు బీజేపీ ఇది ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు జమిలీ ఎన్నికలకి సంబంధించి మొత్తం నిర్ణయాత్మక బిల్లుగా, జమిలీ ఎన్నికలకి సంబంధించి ఒక చర్చ, ఏంటి అనుకూలమా వ్యతిరేకమా అనేది మాత్రమే. అంటే ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి ఒక ప్రాథమికంగా ప్రవేశపెట్టిన బిల్లు అన్నమాట ఇది. దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి ఊహిస్తున్నట్టుగానే యాక్చువల్ గా ఇందాక మేఘవాల్ ఆయన వివరించిన పార్లమెంట్ లో ఏం చెప్పారంటే, ఈ జాయింట్ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సంబంధించి బిల్లు పంపించాలనే అంశం ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే కాదు, కేంద్ర కేబినెట్ లో చర్చ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారే స్వయంగా ఇది విశాలంగా చర్చించాలి, విశాల దృక్పథంతో ఆలోచించాలి, కాబట్టి దీన్ని జేపీసీకి ఇద్దామని అప్పుడే ఆయన చెప్పారు. మీరు కొత్తగా డిమాండ్ చేసేది ఏం లేదు, అందుకని మీరు ఏదైతే ఇప్పుడు పెద్ద గగ్గోలు పెట్టి డిమాండ్ చేస్తా ఉన్నారో మేము కూడా దానికి అంగీకరించామని చెప్పేసి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని నివేదించ జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు కూడా ఏముంటది, జనరల్ గా లోక్సభలో ఎవరైతే మెజారిటీ ఉంటారో, అంటే బీజేపీ ఉంది, ఎన్డీఏ పక్షాలు ఉన్నాయి, వాళ్ళ సభ్యులు ఎక్కువగా ఉంటారు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఇప్పుడు మెజారిటీ సాధించింది, ఎన్డీఏ పక్షాలు మెజారిటీ సాధించినాయి కాబట్టి వాళ్ళకు సంబంధించిన సభ్యులే దీనిలో 31 మంది ఉంటారు. దానిలో 90 రోజుల్లో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం కానీ నివేదిక ఇవ్వటం కానీ, లేదంటే ఒకవేళ పార్లమెంట్ కనుక అది నివేదిక టైం సరిపోకపోతే అందరి సభ్యుల అభిప్రాయాలు సేకరించడం కానీ నివేదిక అందజేసేందుకు 90 రోజులు కూడా సరిపోకపోతే మరింత పొడిగించడానికి కూడా అవకాశం. ఇదంతా సాంకేతిక అంశం. ఇక మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే, ఇది దేశ సార్వభౌమత్వానికి నిరంకుశత్వానికి దారి తీసేలాగా ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాలి. పైగా అసలు బిల్లు ప్రవేశపెడతానికి ఓటింగ్ నిర్వహిస్తేనే 311 మంది కావాల్సి ఉంటది బీజేపీకి,
311 మందే కాదు, అక్కడ వాళ్ళ సభ్యులే 20 మంది గైర్హాజరైన పరిస్థితి ఉంది. అవును, నిన్న 20 మంది గైర్హాజరయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక 4 కూడా అటెండ్ కాలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు బీజేపీకి అర్హత ఎక్కడ ఉంటది? ఇదంతా కూడా ఎవరో లోక్సభలో ప్రాతినిధ్యం లేని వాళ్ళు, రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని పార్టీలు పేరుకి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాయే గాని ఎవరైతే లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు అత్యధిక పార్టీలు, ఇప్పుడున్న లోక్సభలో ప్రాతినిధ్యం వహించే అత్యధిక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీన్నింటినీ కూడా మనం తీసుకోవాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని బీజేపీ నినాదిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేణుగోపాల్ 1 నేషన్ నో ఎలక్షన్ అని ఒక నినాదం ఆయన క్యాచీగా ఉంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే మనకి ఆ బీజేపీ ఏదైతే ఇప్పుడు బీజేపీ మిత్రులు చెప్పినట్లుగా కూడా, లేకపోతే నడ్డా గారు కూడా చెప్పారు, అంటే తమకు అనుకూలం కాని రాష్ట్ర ప్రభుత్వాల్ని కుప్పకూల్చేందుకు రాజ్యాంగంలో లొసుగుల్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వినియోగించింది కాబట్టి అలాంటి లొసుగులను సరిచేసే విధంగా ఇప్పుడు మేము బిల్లు ప్రవేశపెడతామని. అయితే బీజేపీ కూడా సమాధానం చెప్పారు. బీజేపీ కూడా చాలా సందర్భాల్లో మన మహారాష్ట్రలో కర్ణాటకలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర దానికి కూడా ఉంది. మరి వాటన్నిటికీ ఎలా సమాధానం చెప్తారు ఏంటి అనేది మనకి భవిష్యత్తు నిర్ణయించాల్సిన అంశం. ఓకే, విజయారేఖ నమస్కారం అండి. అంటే అసలు మొత్తం మీద ఈ జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, అసలు మీ స్టాండ్ ఏంటి?